అందరికీ నమస్తే. నేను సునీల్. ఈరోజు భూపాలపల్లి హనుమాన్ నగర్ కాలనీలోని ఒక యువకుడికి సంబంధించిన స్పెషల్ నమస్కారం అండి. నా పేరు ఉరగంటి సాగర్. మాది భూపాలపల్లి హనుమాన్ నగర్. నేను పోలీస్ కానిస్టేబుల్గా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్నాను. మాకు చిన్నప్పటి నుంచి మాకు వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి శ్రద్ధలు. మా ఫ్యామిలీ అంతా కూడా శనివారం రోజు నిష్ఠతోటి స్వామివారిని చిన్నతనం నుంచి పూజిస్తున్నాము. అయితే నాకు ఈ మధ్యలోనే ఉద్యోగం వచ్చి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అన్నదానం చేయాలి అని. అది కోరిక ఇవాటితో నెరవేరినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా పాదాభివందనలు. అయితే ఈ పోలీస్ ఉద్యోగం రావడానికి నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను. నాకు థర్డ్ అటెంప్ట్కి పోలీస్ జాబ్ రావడం జరిగింది. అది కూడా నా కష్టంలోని స్వామివారి ఆశీస్సులు కూడా అన్ని దానిలోకి అన్నదానం గొప్పదని ఉన్న పేదవాడు మనం పెట్టిన పట్టడాలను తింటే ఆ భగవంతుడు ఎంతో సంతృప్తి చెందాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచినంత సహాయం అన్నదానం రూపంలో చేస్తే పేదవాడికి ఒక పూటైనా కడుపు నిండుతుందని, అది కూడా హిందూ ధర్మంలో చాలా గొప్ప విషయం అని ఈ స్వామివారి సాక్షిగా చెప్తున్నాను. మాకు ఇన్ని రోజుల బట్టి కష్టం చేసి బాగా మా కొడుకును అభివృద్ధి చేయాలని ఆయన కొరకు మస్తు కష్టం చేసి అన్నీ చేసి ఇవాళ ఆయనకు జాబ్ వచ్చిన సందర్భంలో మాకు సంతోషం అనిపించి ఇవాళ అన్నదానం చేయాలి అని ఎప్పటికారికల్లో మేము నెరవేర్చి మొక్కున్నాం. ఇవాళ మా కోరిక నెరవేరింది. ఆ దేవుడు మా అందులో సహకారం ఉండాలని అనుకుంటున్నాం. మా తమ్ముడికి జాబ్ వచ్చిన సందర్భంగా వాడు చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడిండు. అట్లనే వెంకటేశ్వర స్వామి ఇళ్ళవేళలా ఆయనకి ఎప్పుడు ఇలాగే తోడుండి, వాడు చిన్నప్పటి నుండి కూడా తనంటే ఎంతో భక్తి. వాడు చిన్నతనం నుండే తనకి ఒక్క పొద్దులు కానీ ఇలా ఉంటూ చాలా కష్టపడ్డాడు. వాడి కష్టానికి ఫలితం ఈరోజు మాకు ఇక్కడే హెడ్ క్వార్టర్స్లో రావడం, అందులో ఇక్కడే వాడు జాబ్ చేయడం, ఇట్లా అక్కడిక్కడ చేసి ఇది కాదనేసి అందరికి ఒక పూట అన్నము పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా ఇది చేయడం జరిగింది అన్నదానం అనేది. ఇంకా వాడికి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రమోషన్స్ వచ్చి వాడు ఇంకా పెద్ద స్థాయిలో ఉండి ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాడి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆశీస్సులు ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరి పైన ఉండాలి. జయ శ్రీరామ్, జయ వెంకటేశ్వర.